హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వివరంగా చూడండి. ఇలా వచ్చిందండి వర్క్ అనేది మనకి హ్యాండ్స్కి ఒక లైన్ లాగా వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. ఇక్కడ హ్యాండ్స్కి నేను అతుకులు ఆల్రెడీ వేసేసానండి. ఎందుకంటే ఇవి కొంచెం లావు ఉంటుంది, హ్యాండ్స్కి అతుకులు పడతాయి కంపల్సరీ. మనకు మెయిన్ క్లాత్ ఏమో ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ ఏమో కొంచెం ఎక్కువ ఉంది, మంచిగానే తీసుకున్నది. కాకపోతే లైనింగ్కి అతుకులు పడుతున్నాయి. ఈ విధంగా కట్ చేసుకొని క్లాత్ని నేను డబల్ పాదం పైన స్టిచ్ చేస్తున్నానండి. పాదం ఏం మార్చలేదు. ఈ విధంగా పెట్టేసుకోండి. దానిపైన లైనింగ్ ఈ విధంగా పరిచేసుకోండి చూసుకుంటూ. అయితే ఇలా చేతితోటి కొంచెం మనకు చేతికి తగులుతుంది కదా వర్క్ అనేది, ఇలా చేతితోటి తడుముకుంటూ ఇలా వెయ్యండి. అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట స్టిచ్ అనేది మరీ దూరం రాకుండా, అలాగే మరీ దగ్గర రాకుండా, వర్క్ పైకి రాకుండా మనకు తెలిసిపోతుంది అనమాట. చేతితోటి ఇట్లా తడుముకుంటూ వేస్తుంటే మనకు అర్థమైపోతుంది. అలా వేసేయండి ఒక లైన్ లాగా. ఇలా వేసిన తర్వాత ఒకసారి చూసుకోండి ఎలా వచ్చింది వర్క్, క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా బాగా మిగిలిందా అనేది ఒకసారి చూసుకోండి. మనకు అర్థమైపోతుంది అనమాట నీట్గా వచ్చిందా లేదా అని. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. తర్వాత దీనిపైన లైనింగ్ పైన వచ్చేటట్టుగా ఒక అనుగుడు కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా చాలామందికి వర్క్ బ్లౌజ్కి ఎలా కుట్టాలి అనేది ఒక టెన్షన్ అనేది ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎందుకంటే మనకు టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇట్లా వర్క్ బ్లౌజులు కుట్టడం ఇట్లా ఎవరు నేర్పించరు కాబట్టి, తీరా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక వర్క్ బ్లౌజ్ వర్క్ వేయించుకొని కుట్టుకుందాం అన్నప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను. ముఖ్యంగా హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఏదైనా కుట్టేటప్పుడు నెక్ అయినా, ఫ్రంట్ నెక్ అయినా, బ్యాక్ నెక్ అయినా కుట్టేటప్పుడు కుట్టేసేయచ్చు ఈజీగా. కానీ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మాత్రం ఈ విధంగా కుట్టుకోండి. ఈజీగా అయిపోతుంది అనమాట. మళ్ళీ విప్పేసే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. దాన్ని రివర్స్లో కాకుండా స్ట్రైట్గానే పెట్టేసి ఇట్లా దానిపైన లైనింగ్ పరిచేసి ఇట్లా ఈజీగా కుట్టేసుకోండి. కొంచెం వర్క్ బ్లౌజ్కి కొంచెం దారం కూడా ఈజీగా ఊరికనే తెగుతుందండి. మనం మాటికి పెట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ దాని వర్క్ పైకి సూది ఎక్కినా కూడా సూదులు కూడా బాగా పోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక మనకు కుట్టేటప్పుడు కొంచెం మనీ కూడా ఎక్కువ ఇస్తారు కాబట్టి దానికి కొంచెం అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఒక ₹100 నుంచి ₹150 వరకు ఎక్కువ తీసుకుంటాము నార్మల్ బ్లౌజ్ కంటే వర్క్ బ్లౌజ్కి. కాబట్టి ఇక టెన్షన్ అనేది ఉండదన్నమాట. 1-2 సూదులు ఇరిగిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. కాకపోతే మ్యాక్సిమం సూది విరగకుండానే కుట్టేటట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా అయినా సూది విరగకుండా చూసుకోవాలి. మనకు ఆ పూసలు, ఆ స్టోన్స్ అనేవి సూదికి తగిలినప్పుడు సూది విరిగిపోతుంది అనమాట. అవి అనేది తగిలినప్పుడు కొంచెం దాన్ని ముందుగానే చూసి విప్పుకోవడం అట్లా చేయాలన్నమాట. చేసినప్పుడు ఇంక మనకు సూది అనేది విరగదు. ఇలా ఇలా కుట్టానండి. ఇట్లా మనకు అంచెమ్మటి ఇట్లా వర్క్ వచ్చినా కూడా అడ్డం వచ్చిన స్టోన్స్ అనేవి నేను పీకేసాను. ఆ విధంగా పీకేసుకుంటూ మెల్లగా కుట్టుకోవాలన్నమాట. మెల్లగా కుడితే కూడా సూది అనేది విరగదనమాట. మనం ఫాస్ట్గా రఫ్గా నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టామో అలా కుడితే కనుక సూది కూడా తొందరగా విరిగిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా ఇప్పుడు చూసారు కదా మనకు మంచి హ్యాండ్స్ అనేవి మంచిగా ప్రిపేర్ అయిపోయాయండి. నీట్గా చూసుకొని కుట్టుకోండి. ఇట్లా అంటే సింపుల్ వర్క్ కానీ కొంచెం హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా కుట్టాల్సి వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం నీట్గా ఈజీగా పని అయ్యేటట్టుగా చూసుకోండి. మన ఐడియాని బట్టే ఉంటుందన్నమాట మన స్టిచ్చింగ్ అనేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.